విజయసాయిరెడ్డికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఆయన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాపై ఇప్పుడు పార్టీ స్పందించింది. పార్టీ ట్వీట్ కూడా చేసింది. వైసీపీ చేసిన అధికారిక ట్వీట్ను ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. మేము మీ నిర్ణయాన్ని అంగీకరించకపోయినప్పటికీ కూడా మీ ఎంపికను గౌరవిస్తున్నాము అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. మీరు పార్టీని వదిలి వెళ్ళడం, రాజకీయాలకు వదిలి వెళ్ళడం ఇష్టం లేకపోయినప్పటికీ మీ నిర్ణయాన్ని మాత్రం మేము గౌరవిస్తున్నాము. భవిష్యత్తులో మీరు అనుకున్న దారిలో ఎన్నో విజయాలు సాధించాలని అనుకుంటూ ఉన్నాము. పార్టీకి విజయాలు చోటు చేసుకున్నప్పుడు, విజయాలు పొందినప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మీరు పార్టీకి ఎంతో సేవ చేశారు అంటూ ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి రాజీనామాపై వైసీపీ స్పందించింది. వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి రాజీనామాను మేము ఆమోదించినప్పటికీ ఆయన నిర్ణయాన్ని మాత్రం గౌరవిస్తున్నామంటూ వైసీపీ ఆ ట్వీట్లో పేర్కొంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కూడా అండగా ఉంటూ వచ్చారు పార్టీకని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. పార్టీ మూల స్తంభాల్లో మీరు ఒకరు అంటూ విజయసాయిరెడ్డి గురించి ట్వీట్లో పేర్కొన్నారు. కష్ట సమయాల్లోనూ గెలుపు సందర్భాల్లోనూ మాతో ఉన్నారు. రాజకీయాల నుంచి వైదొలగాలి అన్న మీ నిర్ణయాన్ని గౌరవిస్తాము. భవిష్యత్తులో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాము. మీరు చేసే అన్ని ప్రయత్నాల్లోనూ విజయం చేకూరాలని మేము కోరుకుంటున్నాము అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. విజయసాయిరెడ్డి ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైసీపీ నేతలు ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నం చేశారు. నిన్న గురుమూర్తి కూడా విజయసాయిరెడ్డి నివాసానికి వెళ్లారు, మాట్లాడే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం జగన్ మాత్రం విదేశాల్లో ఉన్నారు. జగన్ విదేశాల్లో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి అకస్మాత్తుగా ఈ నిర్ణయాన్ని తీసుకోవడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పటికే బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు, జనసేన నేతలు మాట్లాడుతున్నారు, ఇటు టీడీపీ నేతలు కూడా మాట్లాడుతున్నారు విజయసాయిరెడ్డి రాజీనామా గురించి. ఇది వైసీపీలో ఉన్నటువంటి పరిస్థితులకు కారణం. విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి రాజీనామా చేశారంటే పార్టీలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో అంటూ కూటమి పక్షాల నేతలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు అధికారిక ట్విట్టర్ ఖాతాలో, ఎక్స్ ఖాతాలో పార్టీ పోస్ట్ చేసింది. విజయసాయిరెడ్డి అన్ని సందర్భాల్లోనూ పార్టీకి నిలబడి ఉన్నారు. విజయాల్లోనూ కష్టకాలంలోనూ పార్టీకి వెన్నంటి ఉన్నారు. పార్టీ మూల స్తంభాల్లో మీరు ఒకరు. ఇప్పుడు ఆయన వ్యవసాయం చేసుకోవాలని అనుకుంటున్నారు, హార్టికల్చర్ చేసుకోవాలని అనుకుంటున్నారు. కాబట్టి మీరు ఎంచుకున్న రంగంలో మీరు విజయాలు సాధించాలని కోరుకుంటున్నామంటూ ట్వీట్ చేశారు. జగన్ ఇక్కడ లేనప్పుడు, జగన్ విదేశాల్లో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి నిర్ణయాన్ని తీసుకోవడం, ఆయన రాజీనామాను సమర్పించేయడంపై పెద్ద ఎత్తున చర్చ. నిజానికి ఒకవేళ జగన్ ఇక్కడే ఉంటే మాట్లాడి ఆ తర్వాత ఆయన రాజీనామా లేఖను సమర్పించి ఉండొచ్చు. జగన్ ఇక లేని సందర్భంలోనే ఇంత ఫాస్ట్గా విజయసాయిరెడ్డి ఇలాంటి కీలక నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు అనేది ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్న ప్రశ్నే. ఎందుకంటే అన్ని సందర్భాల్లోనూ, కేసుల సందర్భాల్లోనూ, పార్టీ ఆవిర్భావం సందర్భాల్లోనూ, ఆ తర్వాత పార్టీ విజయాల్లోనూ అపజయాల్లోనూ కూడా విజయసాయిరెడ్డి జగన్ వెంట ఉన్నారు. జగన్తో పాటు కేసులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అలాంటి విజయసాయిరెడ్డి రాజకీయాలను వదిలేయాలని నిర్ణయం తీసుకున్నారు అంటే అది కీలకమైన, మామూలు చిన్న విషయం కాదు. ఏదో అప్పటికప్పుడు నేను వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నానంటూ సినిమాలో డైలాగ్ లాంటిది మాత్రం కాదు. దీని వెనుక ఎంతో ఆయన వేదనకు గురయ్యారు. చాలా టాక్స్ నడిచాయంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందుకే విజయసాయిరెడ్డి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారంటూ చర్చ జరుగుతోంది. పార్టీ ఆయన నిర్ణయాన్ని ఆమోదించినప్పటికీ, మీ నిర్ణయం మాకు ఇష్టం లేనప్పటికీ మీరు తీసుకున్న ఈ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ పైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. నేను రాజేష్తో మాట్లాడే ముందు మిమ్మల్ని అడుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? విజయసాయిరెడ్డి రాజీనామా గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకవేళ మంచిగా రాసిన, అంటే ఎటువంటి బూతులు లేకుండా మీరు రాసిన కమెంట్ని నేను చదివి కూడా వినిపిస్తాను. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో కాకుండా కన్స్ట్రక్టివ్గా మీరు ఏదైనా ఒక కారణాన్ని రాస్తే నేను ఆ ట్వీట్ని కూడా, ఆ మెసేజ్ని కూడా చదివి వినిపిస్తాను. నేను మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడతాను. రాజేష్, ఇప్పుడు వైసీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో విజయసాయిరెడ్డికి ఆల్ ది బెస్ట్ చెబుతూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ఏ విధంగా చూడాలి? విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారం తర్వాత వాస్తవంగా అంత పెద్ద లీడర్ ఒక పార్టీని వీడుతున్నప్పుడు దానికి కారణాలు ఏంటో వెతకడంతో పాటు ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఒక లీడర్ కనుక పార్టీ మారిపోతే అతని గురించి విమర్శలు చేయడం, పదవుల కోసమో లేకపోతే పార్టీలో అన్ని అనుభవించి వెళ్ళిపోయారు, అధికారం లేని తర్వాత వెళ్ళిపోయారని రకరకాల విమర్శలు చేస్తూ ఉంటారు. జనరల్ గా గత 7-8 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తే కనుక ఏ లీడర్, కొన్ని కీలకమైన లీడర్ పార్టీ మారినా, పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళినా
చేసిన ఈ సందర్భాల్లో చేసే వ్యాఖ్యలు ప్రత్యర్థి పార్టీలు లేకపోతే ఆయన సొంత పార్టీ నేతలు విమర్శలు చేస్తూ వస్తుంటారు. కానీ విజయసాయిరెడ్డి వ్యవహారంలో అందుకు భిన్నమైన వాతావరణం మనకు కనబడుతుంది. విజయసాయిరెడ్డి వైసీపీలో నెంబర్ 2 గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఎక్కడ వైసీపీ నేతలు ఎక్కడ కూడా స్పందించకపోవడం, రెండోది ఆయన వెళ్లిపోవడాన్ని సమర్థిస్తూ ఒక రకంగా అంటే సమర్థిస్తూనే వైసీపీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ లో ఎక్స్ లో పోస్ట్ చేయడానికి చూస్తే కనుక ఖచ్చితంగా వైసీపీ కూడా పెద్దగా ఈ అంశాన్ని రాజకీయం చేయదలుచుకోలేదు. విజయసాయిరెడ్డి వ్యవహారాన్ని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానిలో భాగంగానే విజయసాయిరెడ్డి రాజీనామాను ఆమోదించినప్పటికీ ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తున్నాము, పార్టీ ఆవిర్భావం నుంచి అండగా ఉన్నారు, కష్ట సమయాల్లో గెలుపు సందర్భాల్లో ఉన్నారంటూ, మూల స్తంభాల్లో ఒకరిగా ఉన్నారంటూ రకరకాలుగా మాట్లాడుకుంటూ అఫీషియల్ గా వారు ఒక స్పందన తెలియజేసినప్పటికీ ఇలాంటి స్పందన ఎవరు కూడా ఊహించలేదు. ఒకవేళ ఈ స్పందన వెనక ఏదైనా రాజకీయ కోణం ఉందా అనే అంశం కూడా చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి జగన్ ని వదిలి ఎందుకు వెళ్తారు, వెళితే కానీ ఒక రకంగా ట్వీట్ పైన కొన్ని రకాల అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. ఆల్ ది బెస్ట్ చెప్పినట్టుగానే ఉంది ఈ ఒక రకంగా ఈ ట్వీట్. ఎందుకంటే విజయసాయిరెడ్డి కూడా ఎటువంటి విమర్శలు చేయలేదు కాబట్టి మీరు పార్టీకి ఉండాలి అని అంటూనే ఉంటారు. కానీ ఒక రకంగా ఈ ట్వీట్ ఆల్ ది బెస్ట్ చెప్పినట్టుగా ఉంది అని కొంతమంది అంటూ ఉన్నారు. ఖచ్చితంగా అదే కోణంలో కనబడుతుంది. ఇక్కడ జగన్ తన రాజకీయ ఏదైనా వ్యూహాన్ని అమలు చేస్తున్నారని ఒక చర్చ కూడా ముఖ్యంగా టీడీపీ సోషల్ మీడియా అకౌంట్ లో చర్చ జరుగుతుంది. భారతీయ జనతా పార్టీలోకి జగనే విజయసాయిరెడ్డిని పంపబోతున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ పొలిటికల్ డ్రామా అంతా క్రియేట్ చేస్తున్నారని ఒక చర్చ కూడా సోషల్ మీడియా నడుస్తుంది. ప్రధానంగా టీడీపీ ఈ అంశాన్ని హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఇదంతా కూడా జగన్ మైండ్ గేమ్ అంటూ కూడా మాట్లాడుతున్నారు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం తాను రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్టు ప్రకటించారు, వ్యవసాయం చేసుకుంటానంటూ ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు ఒక కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత తిరిగి రాజకీయాలకు వచ్చి భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారా, తిరిగి వైసీపీలోకి వస్తారనేది కూడా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యం. ఇప్పుడు వైసీపీ అధికారికంగా ఇప్పుడు ఆయన రాజీనామాని సమర్థించినప్పటికీ పూర్తిగా ఆయనకి మద్దతుగా నిలిచే విధంగానే పోస్టులు పెట్టారు. పార్టీకి అండగా ఉన్నారంటూ, పిల్లర్స్ గా ఉన్నారంటూ రకరకాలుగా చెప్పుకొస్తూ ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి చూస్తున్నారని చెప్పుకొస్తూ ఒక ఆల్ ది బెస్ట్ చెప్పే విధంగా ఆయన పోస్ట్ అయితే పెట్టారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ వైసీపీలో మాత్రం పెద్దగా రియాక్షన్ రావట్లేదు. దానికి వెనుకాల రియాక్షన్స్ కూడా రాకపోవడానికి పెద్దగా నేతలు ఎవరు స్పందించుకోవడానికి కూడా బలమైన కారణాలు బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాయనేది నడుస్తున్న చర్చ. దీనికి వ్యూహకర్త అంతా జగనే అనే ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే 2019 ఎన్నికల తర్వాత టీడీపీ ఎలాంటి స్ట్రాటజీ అయితే అమలు చేసిందో వైసీపీ రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలోకి వెళ్ళిపోయేలా అప్పుడు ఒక స్ట్రాటజీ అమలు చేసిన ఒక చర్చ ఆరంభం జరిగింది. ఇప్పుడు అదే స్ట్రాటజీని జగన్ కూడా అమలు చేస్తున్నారా? వైసీపీ రాజ్యసభ సభ్యులు వరుసగా వెళ్ళిపోవడానికి విజయసాయిరెడ్డి లాంటి కీలకమైన నేత వెళ్ళిపోయి బీజేపీ వైపు జగన్ వెళుతున్నారు ఒక చర్చ. కానీ ఎవరు కూడా ఎందుకు జగన్ విదేశాల్లో ఉన్నారు, జగన్ వచ్చేంత వరకు ఆగండి, జగన్ తో మాట్లాడిన తర్వాత మీ నిర్ణయం తీసుకోండి అని చెప్పొచ్చు. సహజంగా ఎవరైనా కీలక నేతలు రాజీనామా చేస్తూ ఉన్నట్లయితే ఈ రకమైనటువంటి టాక్స్ ఎక్కువ నడుస్తాయి. కానీ విజయసాయిరెడ్డి విషయంలో అవేమీ నడిచినట్టుగా కనిపించట్లేదు. చివరిగా మాత్రం మీరు పార్టీ కోసం చాలా నిలబడ్డారు, పార్టీ కోసం చాలా కష్టపడ్డారు, భవిష్యత్తులో మీరు అనుకున్నవన్నీ జరగాలని ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేసినట్టే కనిపిస్తుంది. పైగా జగన్ ఇక్కడ లేరు. అదే అంటే తాను జగన్ తో కూడా మాట్లాడే తన నిర్ణయాన్ని ప్రకటించాలని విజయసాయిరెడ్డి చెప్పారు కాబట్టి ఆ అంశాన్ని కూడా వైసీపీలోకి బలంగా తీసుకెళ్లారు. జగన్ తో మాట్లాడిన తర్వాత జగనే ఒప్పుకున్న తర్వాత విజయసాయిరెడ్డి